కన్యా రాశి వారికి ఒక స్త్రీ వలన జరిగేది ఇదే. జూన్ నెల 23, 24, 25 తేదీల్లో వీరి జీవితంలో శుభ మార్పులు. వీరి తలరాత తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు కన్యా రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి? జూన్ నెల 23, 24, 25 తేదీలో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో అనుకున్న సమయంలో లక్ష్యాలన్నీ కూడా చేరుకోవడానికి ఎక్కువగానే కష్టపడితే మేలు. భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గాదేవి సందర్శనతో మనోబలం పెరగడంతో పాటుగా శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ ఫలితాలు కూడా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. పదవీ లాభం సూచితం. అధికారులు సహకరిస్తారు. స్థిరత్వం కూడా ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే మేలు. వ్యాపారంలో చైతన్యంగా ఉండండి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వర ధ్యానంతో ఉత్తమ ఫలితాలు అయితే మీకు సిద్ధిస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలతే కనిపిస్తుంది. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి సంబంధించిన వారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, వెడల్పైనటువంటి భుజాలు కలిగి ఉంటారు. ఈ రాశి వారు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ కన్యా రాశి వారికి 2025 ఏడాది ఆర్థికంగా, వృత్తిపరంగా మరియు వ్యక్తిగత జీవితంలో కూడా చాలా మంచి మార్పులు అయితే తెస్తుంది. శని మరియు గురువు గ్రహాల సంచారం వలన కొన్ని శుభ ఫలితాలు అయితే ఏర్పడతాయి. అయితే ఆరోగ్య సమస్యల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే కనుక 2025లో కన్యా రాశి వారికి ఆర్థిక స్థిరత్వం అనేది లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారంలో కూడా చాలా మంచి లాభాలు గడిస్తారు. అయితే ఈ రాశి వారికి జూలై తర్వాత నుండి కూడా 3 నెలల పాటుగా ఎవరితోనూ కూడా ఆర్థికపరమైన లావాదేవీలు అనేవి అసలు పెట్టుకోవద్దండి. వృత్తిపరంగా ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు, కొత్త అవకాశాలు కూడా ఈ సమయంలో కలుగుతాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సంవత్సరం చాలా ప్రారంభం అయితే చాలా బాగుంటుంది. మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. కొన్ని కుటుంబ సమస్యలు పరిష్కారానికి వస్తాయి. ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. శని 6వ స్థానంలో ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కొత్త ఏడాది జూలై మినహాయించి మిగిలిన అన్ని నెలల్లో కూడా మీకు మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయండి. మీ వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది. మరొక వైపు గురుడు 9వ స్థానంలో ఉండే సమయంలో మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి. మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు. మీరు అనేక రంగాల్లో ప్రశంసలు అనేవి అందుకుంటారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా పురోగతి అనేది ఉంటుంది. గురుడు, శని అనుకూల స్థానాల్లో ఉండడం చేత చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. కేతువు ఇదే రాశిలో, రాహు 7వ స్థానం నుండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దండి. ఎవరిని కూడా మీరు అసలు గుడ్డిగా నమ్మకూడదు. ఈ సమయం ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే కనుక శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు. గురుడి ప్రభావంతో ఈ ఏడాది ప్రారంభం నుండి
ఈ రాశి వారికి విద్యకు మార్గం సుగమవుతుంది. జూన్ నెల నుండి కూడా విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు అయితే సాధిస్తారు. ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు అనేవి చాలా మెరుగ్గా కనిపిస్తాయండి. కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కొత్త ఏడాది కన్యా రాశికి సంబంధించినటువంటి వారైతే మాత్రం చాలా బిజీగా ఉంటారు. ఈ కారణం చేత కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని కూడా వీరైతే కేటాయించలేకపోతారు. మీ కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం కూడా నెలకొంటుంది. రాహుకేతువుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు. సమాజంలో మీ యొక్క గౌరవం పెరుగుతూనే ఉంటుంది. శని 7వ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనాలి. అయితే రాహు 6వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి పూర్తి ఉపశమనం లభిస్తుంది. గురుడు 5వ స్థానం నుండే సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ఈ కొత్త ఏడాది రాశి వారికి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూ ఉండాలి. శని 6వ స్థానం నుండే సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అయితే మీరు శారీరకంగా మరింత బలంగా కూడా మారుతారు. మరొక వైపు శని 7వ స్థానంలో ప్రవేశించిన తర్వాత మరింత ఆందోళన కూడా పెరుగుతుంది. రాహు కేతు ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం కనిపిస్తోంది. రాహు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా మీరు ఎదుర్కొనాలి. చూశారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు. వీరు చాలా మృదువైన మనస్సు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఈ రాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఏ పనైనా సరే అప్పగిస్తుందని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది. కన్యా రాశి వారికి పరిస్థితులు అనుకూలించినట్లయితే కనుక వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారికి తరసుపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయండి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.